హాయ్ హలో వెల్కమ్ టు ప్రగతి ఎంటర్టైన్మెంట్. ఇవాళ మరో సరికొత్త వెబ్ సిరీస్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. నెట్ఫ్లిక్స్ లో విడుదలైన సౌత్ కొరియన్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ టీచ్ యూ ఏ లెసన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. స్కూల్ బులియింగ్, టీచర్లపై దాడులు, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాల వంటి సీరియస్ అంశాలను యాక్షన్, ఎమోషన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో చూపించిన ఈ సిరీస్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. దక్షిణ కొరియాలో స్కూళ్లలో విద్యార్థుల దౌర్జన్యాలు, బుల్లియింగ్, టీచర్లపై దాడులు పెరిగిపోతాయి. పరిస్థితి మరీ దారుణంగా మారడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనే సంస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ సంస్థ లక్ష్యం స్కూళ్లలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టడం, బాధితులకు న్యాయం చేయడం. ఈ సంస్థలో పనిచేసే ప్రత్యేక అధికారి నాక్వాజిన్ అతను సాధారణ అధికారులే కాకుండా అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటూ విద్యార్థుల్ని, స్కూల్ మేనేజ్మెంట్లను ఎదుర్కొంటాడు. మొదటి ఎపిసోడ్లోనే ఒక ప్రభావశీల రాజకీయ నాయకుడి కొడుకు చేస్తున్న అరాచకాలను అడ్డుకునేందుకు రంగంలోకి దిగుతాడు. అక్కడి నుంచి ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త ట్విస్ట్, ఒక కొత్త సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ ఈ సిరీస్ తిరుగుతుంది. ఇక ఈ సిరీస్ కేవలం బులియింగ్ గురించే కాదు, స్కూల్ బులియింగ్, సైబర్ బులియింగ్, టీచర్లపై ఒత్తిడి, విద్యార్థుల గ్యాంగ్ కల్చర్, గ్రూప్ కల్చర్, సోషల్ మీడియా ప్రభావం, పేరెంట్స్ ఒత్తిడి, అవినీతి, విద్యా వ్యవస్థ, మానసిక ఆరోగ్య సమస్యలు లాంటివి అనేక అంశాలను ఒక్క ఎపిసోడ్ లో లోతుగా చూపించారు. కిమ్ ముయల్ అతని యాక్షన్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సీన్ లో అతని పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లా అనిపిస్తుంది. లీ సంగ్ మిన్ విద్యాశాఖ మంత్రిగా నటించారు. అతని పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మిన్ తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కథలో కీలకమైన పాత్ర ఇది. జిన్కి జో యాక్షన్ మరియు ఎమోషనల్ సీన్స్ లో మంచి ప్రదర్శన కనపరిచారు. యూనిక్ కాన్సెప్ట్ స్కూల్ బులియింగ్ పై ఇప్పటికే చాలా డ్రామాలు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దళం సమస్యలను పరిష్కరించడం అనే కాన్సెప్ట్ కొత్తగా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ కొన్ని ఫైట్స్ సినిమా స్థాయిలో ఉంటాయి. హీరో ఎంట్రీలు, యాక్షన్ బ్లాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఎమోషనల్ కనెక్ట్, బాధిత విద్యార్థుల పరిస్థితిని చాలా హృదయానికి అత్తుకునేలా ఉన్నాయి. ఫాస్ట్ స్క్రీన్ ప్లే, 10 ఎపిసోడ్లు ఉన్నా ఎక్కడ బోర్ కొట్టదు. ప్రతి ఎపిసోడ్ లో కొత్త కేసు ఉండటం వల్ల ఆసక్తి పెరుగుతోంది. కొన్ని సందర్భాల్లో హీరో చేసే చర్యలు రియాలిటీకి కొంచెం దూరంగా అనిపిస్తాయి. ఈ సిరీస్ ఆధారంగా తీసిన వెబ్టూన్ గెట్ స్కూల్డ్ గతంలో జాతి వివక్ష, కఠిన శారీరక శిక్షల ప్రోత్సాహం వంటి ఆరోపణలతో వివాదాల్లో నిలిచింది. అయితే డ్రామాలో ఆ అంశాలను చాలా వరకు మార్పులు చేసినట్లు విమర్శకులు చెప్తున్నారు. క్లైమాక్స్ కొంతమంది ప్రేక్షకులు చివరి ఎపిసోడ్ ను బలహీనంగా భావించారు. కొన్ని పాత్రల ముగింపులు మరింత బలంగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ కు బాగా సెట్ అయింది. యాక్షన్, కొరియోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో అనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. సిరీస్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. చాలా మంది దీన్ని ఈ ఏడాది బెస్ట్ స్కూల్ డ్రామాలలో ఒకటిగా పేర్కొంటున్నారు. ప్రేక్షకులు రేటింగ్స్ కూడా చాలా పాజిటివ్ గా ఇచ్చారు. టీచ్ యూ ఏ లెసన్ కేవలం ఒక స్కూల్ డ్రామా కాదు. ఇది బుల్లియింగ్, విద్యా వ్యవస్థలోని లోపాలు, బాధ్యత, న్యాయం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తే సిరీస్. యాక్షన్, ఎమోషన్, సోషల్ మెసేజ్ అన్ని కలిపి ఒక మంచి ప్యాకేజ్ గా నిలుస్తుంది. కొన్ని చోట్ల అతిశయోక్తి ఉన్నప్పటికీ మొత్తం మీద చూస్తే ఇది ఒక మంచి వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. అయితే దీని రేటింగ్ 4/5 గా కనిపిస్తుంది. యాక్షన్ డ్రామాలు, స్కూల్ థ్రిల్లర్లు, సోషల్ మెసేజ్ ఉన్న కథలు ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్ ఇది. ఇలాంటి మరిన్ని న్యూ వెబ్ సిరీస్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నెక్స్ట్ ఏ వెబ్ సిరీస్ రివ్యూ కావాలో మా కామెంట్స్ లో తెలియజేయండి.